మాట్లాడుకున్నాం. యాక్చువల్గా మీరు అంటే నవ్వుతూ ఉంటే ఇదంతా చూస్తూ ఉంటే బాగుండేది, కానీ బట్ ఎమోషనల్ అయితే మాత్రం మాకే కొంచెం ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక పక్కింటి అబ్బాయిలా కనిపిస్తుంటారు, చాలా రకాలుగా ఓన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని. సో అయితే ఈ సిరీస్ విషయానికి వచ్చేసరికి ఓవర్ థింకింగ్ అన్నారు కదా, మరి మీ రియల్ లైఫ్లో ఓవర్ థింకింగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే చాలా ఉన్నాయి సార్. నా బిగ్ బాస్ అంతా అదే ఉంది సార్. యాక్చువల్లీ నేను చాలా ఆలోచిస్తాను సార్. ఇక్కడికి వస్తున్నానంటే ఒక 100 వేలోని ఎన్ని వెహికల్స్ ఉంటే దాని నుంచి అలా తర్వాత అదేంటి అసలు ఆ వెహికల్స్ నుంచి ఎవరు చూస్తున్నారు, చూస్తుంటే నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఎంత ఆలోచిస్తూ ఉంటాను సార్. ఒక పాయింట్ తర్వాత ఇంకా అర్థమైంది అంత ఆలోచించడం వేస్ట్, కొంచెం కొంచెం తగ్గించు అని. అంతే. అంటే ఈ సిరీస్ ఏమైనా ఇంపాక్ట్ చూపించిందా మీకు? అంటే ఓవర్ థింకింగ్ అనేది మనకి ఇలా ఉండడానికి ఉండొద్దు, అది దానివల్ల ఉపయోగం లేదు, నష్టాలు అని చెప్పి అన్న ఈ సిరీస్ ఏమన్నా మీకు ఇంపాక్ట్ చేసింది? యాక్చువల్లీ సిరీస్ అంతా దాని గురించే సార్. మేబీ సారీ సిరీస్ అంటే సరే అండి సార్, సినిమా సార్, సినిమా సార్. ఇది వెబ్ ఫిల్మ్లోని మొత్తం అంతా ఓవర్ థింకింగ్ మీద ఉంటుంది సార్. కానీ యా, ఆ ఓవర్ థింకింగే ఫన్ సార్ ఈ సినిమాకి. అయితే మీరు ఏం ఓవర్ థింకింగ్ అనే దాని మీద రాయాలనే మీకు థాట్ ఎందుకు వచ్చింది? అంటే మీరు కూడా ఓవర్ థింకింగా లేదా? సార్ యాక్చువల్లీ ఇది నా లైఫ్లో జరిగింది సార్. సో ఇప్పుడు నేను అది షేర్ చేసుకోలేను కానీ బట్ ఇది నా లైఫ్లో జరిగింది సార్. నేను వెయిట్ చేశాను. సో ఆ ట్రూ ఇన్సిడెంట్స్ నుంచే నేను రాసుకున్నాను కదా సార్. ఇది మీరు షేర్ చేసుకోలేని విషయాలు కూడా ఉన్నాయా? ఇన్ని షేర్ చేశారు ఇంతకుముందు. అయితే ఇందాక షన్ను గారి గురించి చెప్తే ఒకటి అన్నారు. యాక్చువల్గా ఆయన ఒక చిన్న సీన్ చెప్పాను, ఆయన వచ్చేసి ఏం గుర్తు తెచ్చుకున్నారు అని చెప్పేసి చేసి వెళ్ళిపోయారు సింగిల్ టేక్లో. అని ఏం గుర్తు తెచ్చుకున్నారు సార్? మీకు తెలియని ఉంటాయి సార్. గుడ్ ఈవినింగ్. హలో అండి సార్. మీ స్పీచ్లో 2 మాటలు కొంచెం నాకు అర్థమైంది. ఏంటంటే వెంటనే ఓకే చేసిన స్క్రిప్ట్ అని ఒక మాట అన్నారు. ఆయనేమో ఈ సంవత్సరం 5 డెబ్యూటెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసే ఉన్నారు. సో బేసిక్గా ఈటీవీ విన్ అనేది కొత్త వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ కింద అర్థమవుతుంది, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుంది. అసలు ఒక కొత్త వాళ్ళు అప్రోచ్ అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎన్ని లేయర్స్ ఉంటాయి, అంటే ఇమీడియట్గా ఓకే అయ్యింది అన్న మాట అన్నారు కదా, అసలు ఎన్ని సిట్టింగ్లు పడుతుంది, ఎన్ని లేయర్స్ ఉంటాయి, ఎవరెవరు ఓకే చేయాలి, ఏంటి అసలు? సార్ అంటే అంత ఈజీ కాదు, అంత కష్టము కాదు సార్. కంపారిటివ్లీ విత్ ఎనీ అదర్ చైన్ ఇన్ ద నేషన్ మంది కంపారిటివ్లీ బెటర్ సార్, కంపారిటివ్లీ ఈజీ. ఎందుకంటే ఇప్పుడు అన్ని లెవెల్స్ ఏమి ఉండవు సార్. ఇప్పుడు అంటే ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద క్రియేటివ్ టీమ్. సో వీ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ 8 ఫెంటాస్టిక్ క్రియేటివ్ మైండ్స్. బేసిక్గా వాళ్ళే మొత్తం కథలన్నీ వింటూ ఉంటారు. కథలు విన్న తర్వాత బాగుంటే నేను కూడా వింటూ ఉంటాను. కొన్ని కథలు ఏంటంటే మేము కలిసి వింటాం, అలా వినంది ఇలా వినొద్దాం. నాకు నచ్చిన వెంటనే ఇఫ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, లేదు ఇది ఖచ్చితంగా చేయాల్సిందే, ఇందులో నేను ఒకవేళ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తే నా మనీ నేను ఇందులో పెడతాననే కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఐ విల్ టేక్ ఇట్ టు ద బోర్డ్. ఆ బోర్డులో కూడా సార్ వెరీ సింపుల్, 1 సింగిల్ నరేషన్ సార్. ఆ బోర్డ్ ఓకే అన్నప్పుడు ఈవినింగ్కి స్టార్ట్ అయిపోయి 1 వీక్లో అగ్రిమెంట్ అయిపోతుంది సార్. ఇంత ఫాస్ట్గా అవ్వాలి అంటే అంత సాలిడ్ స్క్రిప్ట్ అయి ఉండాలి అంతే. కొన్ని ప్రాజెక్ట్స్ టైం పడతాయి, కపుల్ ఆఫ్ మంత్స్. కొన్ని ప్రాజెక్ట్స్ 1-2 డేస్లోనే అవుతూ ఉంటాయి. ఇది అలాగే అయింది. 1 మంత్ బ్యాక్ రాజు వెట్స్ రాంబాయిని వేణుగుడు గారితో చేస్తుంది, అది కూడా సింగిల్ సిట్టింగ్. 90s సింగిల్ సిట్టింగ్. ఇంకా 90s అయితే అంటే ఐఎమ్ నాట్ మెన్షనింగ్ ఎనీ నేమ్స్, బట్ ప్రతి ప్లాట్ఫామ్లో తిరిగిన కదా, ప్రతి ప్లాట్ఫామ్ యూ నేమ్ ఇట్ దే హ్యాడ్ ఇట్. బట్ ఎవరికి అంటే దే కుడెంట్ రికగ్నైజ్ ద వాల్యూ. సో అలాంటప్పుడు ఆ డైరెక్టర్ ఇంకా ఫెడప్ అయిపోయి ఆ టైంలో ఉన్నప్పుడు వివర్ లక్కీ ఇనఫ్. అదే టైంకి మేము మీట్ అవ్వడం, ఇమీడియట్గా 1 వీక్లో వీ రోల్డ్ ఇట్ అంతే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్క్రిప్ట్. సో క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా? అంటే ఇది బాగాలేదు, ఇది చేంజ్ చేసుకుంటే తీసుకుంటాం, అలాంటివి కూడా ఉంటాయా? ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్, ఇంటర్ఫిరెన్స్ ఉండదు. ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. డైరెక్టర్ మీద ట్రస్ట్ చేస్తారు అండ్ ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే మేము అకౌంటబుల్ కదా టు ఎవ్రీ